జై శ్రీరామ్ అండి అందరికీ. తులసి చెట్టుని చూశారు కదా, మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. తులసి చెట్టును ఉంచిన ప్రదేశాన్ని కొంచెం ముగ్గులతో అందంగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం పెయింట్ వేసి చుట్టూరు. అంతకుముందు ఒక రకంగా ఉండేది. మొన్న ఈ మధ్య కొంచెం వర్షానికి సిమెంట్ లాగా అంతా లేచిపోతే మళ్ళీ సిమెంట్ ఇసుక కలిపి మళ్ళీ కొంచెం ప్లాస్టింగ్ లాగా చేశాను. ఇప్పుడు ఆ ప్లాస్టింగ్ మీద కొంచెం పెయింట్ వేసి, టెర్రాకోటా కలర్ పెయింట్ వేసి దాని మీద ముగ్గులు డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు పెయింట్ వేయాలి. పెయింట్ వేయడానికి బ్రష్ లేదు. పెయింట్ అంటే లిక్విడ్ పెయింట్ కాదు, టెర్రాకోటా కలర్ వేస్తారు కదా, అట్లాంటి కలరు. ఆ కలర్ని సిమెంట్లో కలిపి వేస్తారనమాట. సిమెంట్తో కలిపి కలరు సిమెంట్ మిక్స్ చేసి వేస్తారు. పెయింట్ వేయడానికి బ్రష్లు లేవని చెప్పా కదా, ఇది మేకప్ వేసేది బ్రష్లు. అప్పుడెప్పుడో 3 years బ్యాక్ మేము మా ఫ్రెండ్స్ అంతా యూజ్ అవుతుంది కదా అని కొన్నాను. 150 పెట్టి. 150కి చాలా వచ్చినాయి కదా మేకప్. ఇవన్నీ కలిపి 150 చాలా వచ్చినాయి కదా. 3 years అబోవ్ అయింది అనుకుంటా. ఇవి అసలు వాడట్లేదు. నాకు మేకప్ వేసుకునే చేత కాదు. నిజమండి, మీరు నమ్మరు. ఎవరైనా చూస్తే మేకప్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. నాకు అసలు మేకప్ వేసుకోవడం చేత కాదండి నిజంగా. పౌడరే పూసుకోను సరిగా. ఈ బ్రష్లో ఒక బ్రష్ పెయింట్ వేయడానికి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. వాడలేదు అసలు, అట్లాగే ఉన్నాయి. వీటిల్లో పెద్ద బ్రష్ ఏది? ఈ రెండిట్లో ఏది పెద్దది? మీకు తెలుసా? ఇంకొక బ్రష్ అయితే ఎప్పుడన్నా ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి, ఇది పసుపు అట్లా వేస్తా అంటా కదా ఎప్పుడన్నా, అవి వేసుకోవడానికి కూడా నేను యూజ్ చేశాను. మీకు మొన్న ఒకసారి ఫేస్ ప్యాక్ వీడియో పెట్టా కదా, అందులో చేత్తోనే వేసాను ఆ బ్రష్ కానరాక. ఇట్లాంటి పెద్దవి 3-4 వచ్చాయి. ఒకటి మా పిల్లలు బొమ్మలకి మేకప్ వేయడానికి, అదే పౌడర్ అలా పూయడానికి వాళ్ళు వాడేసుకున్నారు. ఇది బాగుంది పెద్దగా, ఇది యూజ్ చేస్తా. ముందు అసలు మీకు మా తులసి కోట ఎలా ఉందో ముందు పొజిషన్ చూస్తా, చూడండి. ఇదిగోండి, ఇలా అయితే కట్టించుకున్నాను నేను. అంతకుముందు నేనే బండలతోటి 4-5 ఇటుకరాళ్ళు వేసుకొని పెట్టుకున్నాను. కానీ ఈ మధ్య బోర్ వేసామని వీడియో పెట్టా కదా కొత్తగా. ఆ బోరు తులసి కోట కలిసి ఉండేటట్టు ఇలా ఎదురుగా, మాకు ఇంటికి ఎదురుగా ఇలా పక్కన కొంచెం ఇలా కట్టించుకున్నాను. ఇక్కడ పెయింట్ వేయాలన్నమాట. ఇదండి కలిపి పెట్టాను. ముందు లుక్ చూడండి. ఇది మొన్న చెప్పా కదా సిమెంట్తో పూసానని. అంతకుముందు ఇలా సిమెంటు బిళ్ళలతోటి ఇలా కట్టారంట, అలా ఉంది. నేను దాన్ని సాఫ్ట్గా చేశాను అనమాట, చేత్తోనే ఇలా సిమెంటు ఇసుక పూసి. ఇప్పుడు దీనికి పెయింట్ వేసి చూడాలి. అదిగోండి మా తులసమ్మ, చూసారు ఎంత అందంగా ఉందో. దిష్టి పెట్టకండి. ముందు ఒక పక్క టెస్టింగ్ చేసి చూద్దాం బాగుంటుందో లేదో చూద్దామండి. ఇదిగోండి, ఇది మధ్య మధ్యలో కలపాలి, లేకుంటే పైన వాటర్ లాగా ఉంటుంది. కలపడానికి ఈ పుల్ల పక్కనే పెట్టుకున్నాను. అమ్మ తులసమ్మ, అందంగా వచ్చేలా చూడు తల్లి. ఈ సిమెంట్ మీద కలర్ అందంగా ఉంటుందా ఉండదా అని టెస్ట్ చేద్దామన్నాను. సరిగా అంటుకోవట్లేదు. ఇంకొంచెం వాటర్ వేయాలేమో. ఇక్కడేమో లిక్విడ్ లాగా ఉంది, ఇక్కడ పోస్తుంటే గట్టిగా ఉంది. ఇంకొంచెం వాటర్ వేసి ట్రై చేస్తా. నాకు మైక్కి చాలా ఇబ్బంది అయింది. మైక్ పెట్టుకోవాల్సి వస్తుంది, అదేమో క్లిప్ ఇరిగిపోయింది. యా సూపర్. ఇప్పుడు
బాగా అంటుకుంటుంది. ఇందాక కొంచెం గట్టిగా ఉండేసరికి అక్కడక్కడ గ్యాప్స్ వచ్చింది కదా. ఈ గ్యాప్స్ తర్వాత ఫిల్ చేస్తాను. బాగుందా చెప్పండి. దీని మీద వైట్ కలర్లో పెయింట్ ముగ్గులేసి ఒకసారి ఊహించుకోండి. ముందు నేను వైట్ కలర్ పెయింట్ వేసి తర్వాత ఈ కలర్తో ముగ్గులేద్దాం అనుకున్నా, కానీ తెల్లంగా ఎందుకు అని ఈ కొంచెం ఇదైతే ఓల్డ్ లుక్ వస్తుంది కదా. పాతకాలంలో ఇంటి ముందు అలాది పెడతారు కదా ముగ్గు వేసేదానికి, ఏమంటారు అదేదో గుర్తు రావట్లేదు. మీకు ఎవరికన్నా గుర్తుంటే కామెంట్ చేయండి. ఆ లుక్ వస్తుంది అని దీంతో పెయింట్ వేసి వైట్ కలర్తో ముగ్గులేద్దామని డిసైడ్ అయ్యా. నా ప్లాన్ని చేంజ్ చేశాను అన్నమాట. నా ప్లాన్ నచ్చిందా? నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి నా ఈ ఐడియా బాగుందో లేదో చెప్పండి. కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం అయిపోయిన తర్వాత లుక్ పెయింట్ వేసిన తర్వాత ఎలా ఉందో చూస్తా. ఇంత కష్టపడి నేను మధ్యాహ్నం వల్ల కూర్చొని పెయింట్ వేస్తే చూడండి ఇక్కడ వర్షం పడేలా ఉంది. ఏం చేస్తాం, లాస్ట్ టైం అట్లా పెయింట్ వేసినప్పుడు కూడా వర్షం వచ్చింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.